ఆత్మీయమైన అనుబంధాల గురించి చెప్పావు. వరస్ట్ ఇన్సిడెంట్స్ ఏం ఫేస్ చేయలేదా నువ్వు సినిమా స్టార్టింగ్ అప్పుడే దేవుడు నాకు వరస్ట్ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుందా, నమ్మిన వ్యక్తులు ఇలా ఉంటారా, ఫస్ట్ ఏంటి నీతో ఉంటా పదా చేద్దాం పదా ఎంతైతే అంత అన్నోళ్ళు లేరు, చేతులు గయ్యప్. యాక్చువల్లీ నేను సినిమాకి దావత్ అని పెట్టుకున్న టైటిల్. ఇది కాదురా, నా సినిమాకి బలమైన పేరు ఒకటి ఉండాలి, పేరు పడితేనే సినిమాకి రావాలి, ఒక అల్లుడు పెడితే ఇదేంటి ఈ సినిమాకి ఈ పేరు ఎందుకు పెట్టేది, ఒక చిన్న బజ్ అయితే రావాలి నా సినిమాకి. నాకు డబ్బులు లేవు, ప్రచారానికి నేనేమో చేయలేను, అందరి చుట్టూ తిరుగుతూ ఉన్నా, ఎవరు సహకరించట్లేదు. అప్పుడు నాకు వంశీశేఖర్ గారు సహకరించారు. నాకు వంశీశేఖర్ గారు 12 ఏళ్ల క్రితం వాళ్ళు కూడా చిన్న పిఆర్ వాళ్ళుగా ఉన్నప్పుడు బిఆర్ రాజు గారి దగ్గర అప్పుడు పరిచయం. అప్పుడు స్టేజ్ ఈవెంట్లు, ప్రీలీజ్ ఈవెంట్లు అనేవి కాకుండా ఒక ఆడియో ఫంక్షన్స్ అనేవి ఉండేవి అప్పుడు. ఆడియో ఫంక్షన్స్ జరుగుతుంటే మిమిక్రీలు చోచోగా ఏవో పెట్టేవాళ్ళు, జగ్లింగ్లని, యాంకరింగ్లని, మధ్యలో డాన్సులు గీన్సులు, మిమిక్రీలు అట్లా వాళ్ళ దగ్గర నేను 500కి 1000 రూపాయలకి చేసేవాడిని. అలా ఈరోజు టాప్ మోస్ట్ పిఆర్ వాళ్ళు సార్ వాళ్ళు, సొంత అన్నలు నాకు వాళ్ళు. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నేను చేస్తున్నా అంటే నీకున్న అని చేతులేసి వాళ్ళే ఎదురు డబ్బు కొన్ని ఇచ్చి నాకు ఈ కార్యక్రమాలు అన్ని ఇక్కడ దాకా నిలబెట్టారు సార్. గ్రేట్, చాలా గ్రేట్, చాలా గ్రేట్. లేదు, వాళ్ళు అర్జున్ రెడ్డి సినిమాలో కూడా సందీప్ వంగకి వాళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు. చాలామందికి ఈ రోజున ఇండస్ట్రీలో వాళ్ళు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి కానీ. అందుకే నా సినిమాకి వాళ్ళ పేర్లని నేను జెండాపై కపిరాజులో అలా ఉంటుంది చూడండి, అలా వేసుకున్నాను. ఓ గ్రేట్, చాలా. ఎంతకన్నా నేను ఏమి ఇవ్వగలను, అంతకన్నా నువ్వేమి ఇవ్వలేవు, వాళ్ళే ఇవ్వగలరు. స్థానంలో ఉన్నారు ఇప్పుడు, అంత పెద్ద స్థానంలో. అంటే అంత పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు మళ్ళీ వంగి నాకు చెయ్యివ్వడం అనేది లేదు, వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ జీవలక్షణం అది. వంశీశేఖర్ది నాకు తెలుసు కదా, నాకు అన్న అన్న అని పిలుస్తారు, శిష్యుల్లాగా ఉంటారు. ఐ నో అబౌట్ దెమ్ వెరీ వెల్. కాకపోతే స్వామి ఇక్కడ ఒక మాట, ఇది కేసీఆర్ అని టైటిల్ పెట్టినప్పుడు, కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, కేసీఆర్ పవర్లో ఉన్నప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చి, కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన టైంలో రిలీజ్ అవుతుంది. ఆ క్లాష్ ఏం రాలేదా? ఇది మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అని ఆ రోజు కనుక చేసుంటే ఎవరో వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉండేవాళ్ళని ప్రశంసలను అటుపోయేవి. ఈ బినామీలు సునామీలు దరిద్రాలన్నీ ఉన్నాయి వెనక, అది జరగకపోవడం మంచిది గురు. ఆ రోజు నేను ఏదో యాక్షన్ నిరుత్సాహపడిపోయి డీలా పడిపోయా. కానీ ఆ రోజు జరుగుంటే ఎవరో డబ్బులు ఇచ్చారు రాకేష్కి, ఎవరో అనుకున్నారు అని ఎంత పెద్ద పేరు నేను అపనింద మోసేవాడినో తలుచుకుంటేనే భయం వేస్తుంది. నీ త్యాగాలు వెలుగులోకి వచ్చి త్యాగాలు కాదు, రక్తం కూడా కలమషం చేసే రోజులు ఇవి. ఇది రక్తం కాదు, కుంకుమలో నీళ్లు పోసి మీదేసారనే రోజులు ఇవి. దరిద్రమే, రక్తం కాదనేస్తారు. కరెక్ట్. బాధని కూడా నవ్వుతుంటే కూడా, ఏడుస్తుంటే కూడా అది నవ్వు కాదు. మరి ఎవరు వద్దని లేదని నిన్ను, కేసీఆర్ ఏంట్రా బాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రా ఇది, నువ్వు ఎక్కడున్నారా బాబు? రేపు 22వ తారీఖు, అందుకే రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా నేను మీట్ అయ్యి వారికి నా మొదటి టికెట్ అమ్ముతున్నాను వారికి. ఓ, నువ్వు మామూలుడివి కాదు, నన్ను ఇస్తున్నా ఆయనకి. వాళ్ళ ఛానల్ బిగ్ టీవీకి వెళ్ళి చెప్పా, రండి నా అవార్డు, ఈ సినిమాకి 3 అవార్డులు నేను తీసుకొస్తున్నా, ఖచ్చితంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి, మీ గవర్నమెంట్ కూడా చూడాలి, ఇది సినిమా తెలంగాణ భౌగోళిక స్వరూపం, తెలంగాణ యొక్క మట్టి వాసన, రేపు తెలుగు 2 రాష్ట్రాలతో పాటు ఒరిస్సాలో, కర్ణాటకలో, అమెరికాలో వచ్చేసి ఫ్లిప్టెక్స్ వాళ్ళు చేస్తున్నారు, ఆస్ట్రేలియాలో వచ్చి సదరన్ స్పేస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు నా సినిమా. ఒక డీప్ ఆర్ట్స్ అని ఒక మొన్న అమరం తీసుకున్న వాళ్ళు వచ్చి నా సినిమా వాళ్ళు భుజానికి వేసుకున్నారు. ఒక చిన్న రాకేష్ ప్రయాణం సార్, ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం ఏంటి సార్ నా సినిమా. చాలా గొప్ప వ్యక్తి, నువ్వు జీవితాంతం అతను ఫోటో పెట్టుకున్నావు. శ్రీనివాస్ గౌడ్ గారు నిజంగా పాదాభివందనాలు సార్. నిజంగా ఆయనకి మీరు ప్రత్యేకంగా నేను మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టు వారికి మీ అభినందనలు కూడా ఇవ్వండి. తప్పకుండా, నేను ఇదే చెప్తున్నా, ఆయన ఫోటో పెట్టుకోమని చెప్తున్నా. నిజంగా, ఎందుకంటే ఇవాళ రేపు ఎవరి మట్టుకు వాళ్ళు బాగా టైఅప్ అయిపోయి ఉన్నారు. సినిమాలు పెద్ద సినిమాలు రిలీజులు ఏమో అదొక, ఇది ఒక వింత అనకూడదు కానీ ఒక పెద్ద ఎంత సముద్రం ఇది. ఎటెళ్ళినా తిమ్మెంగళాలు ఉన్నాయి, ఎటెళ్ళినా కూడా యుద్ధమే ఇది. యుద్ధంలో ఓడిపోవడమే ఒకటి ఉంటది గురుగారు. కానీ ఇక్కడ కాకపోతే నువ్వు ఇలాంటి యుద్ధం చేసినప్పుడు కేసీఆర్ అని టైటిల్ పెట్టడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే అతను మహాయుద్ధం చేసి వచ్చాడు, ఉద్యమ యోధుడు. అన్నారు ఎందుకు ఈ పేరు పెట్టావు అని అన్నారు. ఎవరు ఒకళ్ళు అడిగారు ఎందుకు ఈ పేరేంటి అని అన్నారు. కేసీఆర్ గారు వాళ్ళు ఎవరు అడగలేదు, అడిగారు. మనకి వాళ్ళ నుంచే నో అబ్జెక్షన్ లెటర్ తెచ్చుకున్నా, సబ్మిట్ చేసాక కదా
ఆ సినిమాలో ఎవరికి సబ్మిట్ చేసావు? మనం పార్టీకి సబ్మిట్ చేయాలి గురుగారు. టీఆర్ఎస్ కా? మరి ఆయన పేరు వాడుతున్నప్పుడు ఓ అక్కడి నుంచి నో అబ్జెక్షన్ మనం ఛాంబర్కి ఇవ్వాలిగా రిజిస్ట్రేషన్ చేయాలంటే. రిజిస్ట్రేషన్ ఎవరు పేర్లు పెడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు కదా. పైగా కేసీఆర్ పేరు ఒక ఉద్యమ నాయకుడు, ప్రపంచవ్యాప్తంగా ఆ పేరుకి నేను అన్నా ఆయనకి, నీకెందుకు ఇస్తా చూస్తే ఎంతున్నావు నువ్వు కామెడీ సినిమాలు చేసుకోపో అన్నారు. సార్ ఎవరు? ఒక పెద్ద వ్యక్తి అన్నారు, పేరు చెప్తే ఫీల్ అవుతారు. నేను సార్ కేటీఆర్. నువ్వు ఒక మాట నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంత బజ్జిలోంచి ఇంత మీడియాలోంచి వచ్చినోడివి. ఆ పేరు చెప్పినప్పుడే దాని విలువ, లేకపోతే నువ్వు పడ్డ బాధకి అదే అన్నాను గురు. ఎవరది? ఒక పెద్ద వ్యక్తి, ఎవరు చాలా పెద్ద వ్యక్తి అన్నారు. చాంబర్ లో ఉన్న ఒక పెద్ద వ్యక్తి, చాంబర్ లో ఉన్న పెద్ద వ్యక్తి ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాం ఇదంటే సార్ నేను అన్నా, సార్ కేటీఆర్, కేసీఆర్, ఎన్టీఆర్, ఎంజేఆర్, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ రాష్ట్రంలో ఎన్ఎన్ఆర్ఆర్, రేవంత్ రెడ్డి ఆర్ఆర్లే, ఇవన్నీ 3 అక్షరాలు ప్రపంచానికి కుదిపేసాయి సార్. ఎన్టీఆర్ గారి దగ్గర, ఎన్టీఆర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కేసీఆర్ గారి వరకు ఇవన్నీ ప్రభంజనాల పేరు సార్. ఊపిరిలు ఇంకో పేరు మర్చిపోయావు నువ్వు సార్. ఇంకొక ఆరు ఏంటి సార్? అసలు సినిమా ఇండస్ట్రీనే ఒక షేక్ ఆడించిన ఆరు అది. ఎంజేఆర్, TRRR కాదు, చెప్పు నువ్వు. రాజమౌళి గారిది నెక్స్ట్ పిక్చర్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు. రాజ్బాబు గారు కాదు. సినిమా ఇండస్ట్రీని అసలు ఒక షేక్, ఒక షాక్. ఆరా డైరెక్టర్ అంటేనే అసలు అమ్మా అనిపించిన పేరు అది. అయ్యో బాబోయ్, ఏంటండి నేను మిస్ అయిన, మీరు నాకు షాక్ చెప్తే నా గుండెలో షాక్ వస్తుంది. మరి అదే, అది నువ్వు ఆ పేరు ఎలా మర్చిపోయావు? ఏంటి గురుగారు, ఏంటది? ఏంటి చెప్పండి. సినిమా ఇండస్ట్రీ షేక్ అతని పేరు చెప్తే, సౌత్ ఇండియాలోనే షేక్ ఆయన పేరు చెప్తే. సాయి రాజేష్. అయ్యో నాకు ఈ టెన్షన్, నాకు మీరు ఎట్లా తెలుసా నన్ను ఇలా అంటుంటే గుండెలు అదురుతున్నాయి. ఏంటి చెప్పండి తొందరగా, పేరు ఇలా మిస్ అయ్యాను. దర్శక రత్న దాసరి నారాయణరావు గారు, డిఎన్ఆర్. రేపు సభాముఖంగా నేను ఇది చెప్తున్నా, మీరు గుర్తు చేశారని కూడా మీ పేరు చెప్పి చెప్తాను. ఎస్ డిఎన్ఆర్, డిఎన్ఆర్ దర్శక రత్న. తర్వాత ఏ డైరెక్టర్ అయినా తర్వాతే మా రేలంగి గారి గురుగారు వారు కూడా ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు గురుగారు అని. ఎవరు కాదు, రాలింగ నరసింహారావు ఎవరు రాకేష్? ఈ సినిమా ఇండస్ట్రీవే గురువు గారని, మేస్త్రి అని, దర్శక రత్న అని, ఇంకా అంతకన్నా పెద్ద డైరెక్టర్ ఇండస్ట్రీలో పుట్టడం చెప్పారు కాబట్టి ఎన్టీఆర్, డిఎన్ఆర్, ఎంజేఆర్ నా పదాన్ని సవరించుకుంటున్నా. కాదు, నువ్వు మళ్ళీ ఆర్డర్ మిస్ అవుతున్నావు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కేఆర్ఆర్. తర్వాత కేఆర్ఆర్ అంటే చెప్పండి. రాఘవేంద్రరావు గారు. 4 డిఎన్ఆర్. 5 ఇంకా నువ్వు నా లిస్ట్ వేసుకోవాలి. నీ లిస్ట్ వేసుకో. సరి చేశారు చక్కగా సవరణ. కేవీఆర్, మరి అంతే. కేవీ రెడ్డి గారు. ఎంజీఆర్ ఇంకా ఆఫ్ కోర్స్ ఎంజీఆర్. అంటే నేను ఎందుకు గుర్తు చేశానంటే, లేదు మంచి నువ్వు ఆరులో అసలు ఆరు మర్చిపోయి. నిజం, వాస్తవం ఇది నేను సవరించుకుంటాను. అది సెన్సేషనల్ ఆరు, మామూలు ఆరు కాదు అది. అలా ఆ పేరు నాకు సబ్మిట్ చేశా కథని. సార్ ఒక లంబాడి కుర్రాడు ఉంటాడు సార్, ఆడు కేసీఆర్ గారికి వీరాభిమాని సార్, మొత్తం కోసుకున్న కింద కేసీఆర్ అని పడుతుంది సార్. వాడు ఊరిని కాపాడడానికి ఊర్లో ఎవరికి చెప్పా చేయకుండా బస్సు ఎక్కి ఒక చిన్న మూట పట్టుకొని బయలుదేరాడు సార్. ఆడి కథ సార్ ఇదన్నా. ఆ ఊరికి ఆడు ఏం చేశాడు సార్, ఆ ఊరిని ఎట్లా మేలుకొల్పాడు, ఆ ఊరిలో జనాల్ని ఎలా కాపాడాడు రాత్రికి రాత్రి, ఆ ఊరికి వాడు ఎలా హీరో అయ్యాడు, ఆ ఊరికే ఈ ఫ్యాన్ అయినటువంటి వ్యక్తిని ఎట్లా రప్పించాడు సార్, ఇది సార్ కదా అని చెప్పాను నేను. ఇలాంటి నీ సినిమా ముందు ఎలక్షన్ ముందు వచ్చింటే కేసీఆర్ గారికి బాగా వెళ్ళిపోయింది. అమ్మో పెద్ద న్యూస్, మీరు చెప్పండి. కాదు, నేను చెప్తున్నాను కదా, టిఆర్ఎస్ కి ఒక సింపతి వేవ్ వర్కౌట్ అయి ఉండేది, ఒక మారల్ వేవ్ కనెక్ట్ అయి ఉండేది. అంటే నేనైతే రాజకీయ పరంగానే అనుకోలేదు గురుగారు. ప్రతి ఒక్క వ్యక్తికి అభిమానులు ఉంటారు, మీకు అభిమానులు ఉంటారు. ఎందుకుంటారు? ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటారు. నేను చెప్పేది అదే కంఠాపదంగా. చిరంజీవి గారికి కాదు, మహేష్ బాబు గారికి కాదు, కృష్ణ గారికి కాదు, ప్రతి వ్యక్తికి అభిమానులు ఉంటాడు. అలా ఈ కథలో సర్వసాధారణంగా తెలుసో తెలియకో వాళ్ళు పడ్డ కష్టాలకి, వాళ్ళు చూసిన ఇప్పుడు చిన్న లేత ప్రాయంలో ఏదన్నా ఒక సంఘటన చూస్తే అది బలంగా పాతుకుపోయి ఉంటుంది, బలంగా ముద్రపడి. నీ మనసులో కూడా చిన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, 100%. నా మనసులో చిన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. అది భయాందోళనకు గురి చేయొచ్చు, ఉద్రేకానికి గురి చేయొచ్చు, కసిగా మమ్మల్ని నిద్ర లేపచ్చు. అలా కుర్రోడికి కేసీఆర్ గారిని చూశాడు, చలో
ఇక బండి ఏదైతే బండి వెనక బండి కడదామని బయలుదేరి కాకపోతే ఆ కుర్రాడు బయలుదేరి పల్లెటూరులో బయలుదేరి నానా బాధలు పడి నానా కష్టాలు పడి ఎన్నో ఆశలతో పల్లెటూరు తాలూకు జనజీవన స్రవంతిని కంప్లీట్ గా మార్చేద్దామని ఒక ప్రెషర్తో హైదరాబాద్ వచ్చేసరికి హైదరాబాద్లో కేసీఆర్ గారు లేరు. లేడు. తెచ్చాడు గొర్రె ఐదు. మీరు భలే. చచ్చింది గొర్రె. అప్పుడు ఉన్నాడు, నేను కథ తీసినప్పుడు ఉన్నారు. నేను ఎక్కడ షూటింగ్ చేసినా కూడా పోలీసులు ఏం మరి సినిమా కాదు రేవంత్ రెడ్డి చెప్పు ఎక్కడ షూటింగ్ చేసినా కూడా నేను ఫస్ట్ టైం మూవీలో ప్రగతి భవన్ షూట్ చేసా పోయి ధైర్యంగా నేను రా అన్నాడు. సార్ కమిషనర్ దగ్గర లెటర్ తెచ్చావా అన్నాడు. లేదు సార్. పోలీస్ స్టేషన్లో పిఎస్లో లెటర్ తెచ్చుకున్నావా? లేదు సార్. మరి ఎక్కడి నుంచి వచ్చింది? కేసీఆర్ గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది సార్. గొప్పదేగా కేసీఆర్ లెటర్. కేసీఆర్ గారిని కలిసి అప్పటికి కేసీఆర్ని కలిసాగా సెన్సేషన్ న్యూస్ అయింది. అప్పుడు గోరెటెంకన్న రాసిన పాట, గోరెటెంకన్న గారి పాట, మను గారు కల్పన అక్క పాడిన పాట, స్వరజతులు పదగతులు పల్లవించిన నేల, తేనె తీయని వీల